మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ ఉన్న ఇగ్నైట్ కాలేజ్ లో అయితే ఇంటర్ విద్యార్థి శ్రీకేతన్ ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. కాలేజ్ క్యాంపస్ లోనే శ్రీకేతన్ అయితే ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కాలేజ్ యాజమాన్యం అయితే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. కొడుకు మృతిపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇక విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు అయితే వెల్లడించారు. ఇక కాలేజ్ యాజమాన్యం వ్యవహరించినటువంటి తీరుపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులు తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. విద్యార్థి మృతికి గల కారణాలను దర్యాప్తు అయితే అనంతరం వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సిగ్గు 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 తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 సిఐ గారి మెతక వైఖరి నశించాలి నశించాలి సిఐ గారి మెతక వైఖరి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి జస్టిస్ నశించాలి తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 సిఐ గారి మెతక వైఖరి నశించాలి నశించాలి సిఐ గారి మెతక వైఖరి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి జస్టిస్ తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 తాతగాని పోలీస్ శాఖ సిగ్గు 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 ని అడిగినప్పుడు వాడు ఎక్కువ ఉండేది క్లోజ్ గా వాళ్ళ రూమ్ వాళ్ళతో వాడి స్కూల్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ 5 ఉన్నారు ఈ కాలేజ్ లో. సో వాళ్ళు ఉన్నారు అని మా ఇక్కడ దాకా తీసుకొచ్చి జాయిన్ చేశారు. సో వాడు వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడు. అది ఇప్పుడు మేనేజ్మెంట్ కనీసం బయటికి కూడా రావట్లేదు కదా. సో ఇప్పుడు మనం ఇంత నమ్మకంతో మీరు డిస్ట్రిక్ట్స్ నుంచి మనం వచ్చి పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. అసలు ఇట్లాంటి మేనేజ్మెంట్స్ కి ఇంకా అంటే ఇప్పుడు మనకి జరిగిందో జరిగింది నెక్స్ట్ వేరే వాళ్ళకి ఫర్దర్ గా జరగకుండా ఉండేందుకు అసలు మేనేజ్మెంట్స్ కి మీరు ఏం చెప్తారంటే, అంటే శ్రీకేతన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని నేనేం చెప్తున్నాను అంటే కొంచెం రూల్స్ ఫాలో అయ్యి ఫ్రెండ్లీ నేచర్గా పిల్లలతో ఉంటే బెటర్ అనుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను, నేను వెళ్ళి మా వాడిని అవుటింగ్ అడిగితే అదేదో పెద్ద తప్పు అన్నట్టు పెద్ద రచ్చ చేస్తారు. ఒకరోజు మా పాప బర్త్డేని మా మావయ్యలు అందరు అంత దూరం నుంచి వచ్చారు. 1 అవర్ పర్మిషన్ కోసం 2 గంటలు వెయిట్ చేయించారు ఈ క్యాంపస్ వాళ్ళే. అది ఇంకా నిన్న వీళ్ళకి ఫోన్ చేయడానికి కూడా టైం లేదు. బట్ 300 రూపాయల ఫీజు కోసం మాత్రం పేరెంట్స్ కి కాల్ చేసి సార్ మీ వాడు 300 రూపాయలు ఫీ కట్టలేదు అన్నారు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మేనేజ్మెంట్ ఎంత చెత్తగా ఉందో. అది ఇంకా దీంతో చూస్తే శ్రీకేతన్ తో ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉండేవాళ్ళంట అంటే మీకు ఏమైనా తెలిసిందా? ఇటు టీచర్స్ కానీ ఇటు మనకు స్టాఫ్ అంతా ఎలా ఉండేవాళ్ళు శ్రీకేత్? ఎప్పుడైనా మీకు ఈ మేనేజ్మెంట్ గురించి శ్రీకేత్ ఏమైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాకు తెలిసి వాళ్ళ ఫ్యాకల్టీ గురించి నేను ఎప్పుడు అంతా అడగలేదు. బట్ వాళ్ళ కింద ఉండే మేనేజ్మెంట్ అంటే లైక్ కింద వీపీ అండ్ వాళ్ళ వార్డెన్స్ వాళ్ళు మాత్రం మా వాడితో కొంచెం రఫ్గా ఉండేవాడు. ఎందుకంటే మా వాడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొన్ని ఎక్కువసార్లు అవుటింగ్ తీసుకుండు, అది కామన్. సో దాని తర్వాత వీని బెదిరియడం, నువ్వు అవుటింగ్ వెళ్తే బాగుండదు అది ఇది అనడం అని చెప్పినట్టు మాత్రం వాడు చాలాసార్లు చెప్పిండు. అండ్ మొన్న కూడా ఒక 1 అవర్ లేట్కి వెళ్ళొచ్చు కదరా అవుటింగ్ నుంచి అంటే, లేదు మావయ్య నేను లేట్కి వెళ్తే మా సార్ నన్ను తిడతాడు, ఇప్పుడు కాకపోయినా రేపు మార్కులు తక్కువ వచ్చినప్పుడు నువ్వు అవుటింగ్కి వెళ్ళావు లేట్గా వచ్చావు అందుకే నీకు మార్కులు తక్కువ వచ్చాయి నన్ను క్లాస్లో అందరి ముందు అవమానిస్తారు, అందుకే నేను టైంకి వెళ్ళిపోతాం మామయ్య అని కూడా చాలాసార్లు చెప్పిండు.
సో ఇప్పుడు శ్రీకేతన్ బాడీ కూడా ఇటు పేరెంట్స్ రాకముందుకే మనకు గాంధీకి తీసుకెళ్లారు కదా, దాని గురించి మనం చెప్పారు. అంటే పేరెంట్స్ రాకముందుకు ఎందుకు గాంధీకి పోస్ట్ మార్టం కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది, ఇంకా బాడీ ఎప్పుడు వస్తుంది మన మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళు పోలీసులు చెప్పే ప్రకారం అయితే వాళ్ళు మాకు వచ్చిన వెంటనే మేము బాడీ తీసుకెళ్లి గాంధీలో పెట్టేసామని చెప్పారు. అండ్ మేము ఇప్పుడు కేసు ఫైల్ చేసి మేము వెళ్ళి ఇప్పుడు బాడీ రికవర్ చేసుకుంటాం, తీసుకొని ఇంకా మా ఊరికి వెళ్దాం. అది చెప్పాను కదండి, మేనేజ్మెంట్ మీద అండ్ ఇక్కడ స్టాఫ్ మీద, వాళ్ళ రూమ్మేట్స్ మీద, సీనియర్స్ మీద, అందరి మీద పెడుతున్నాం. సో ఇక్కడ ఇగ్నైట్ కాలేజ్ దగ్గర చూసుకుంటే అయితే పరిస్థితి ఇదనే చెప్పాలి. అయితే ఇగ్నైట్ కాలేజ్ లో కూడా చూసుకుంటే అయితే శ్రీకేతన్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అయితే ఇటు జూనియర్స్ తో సీనియర్స్ ని కలిపి చదివించేది ఇక్కడ మనకు జూనియర్స్ కాలేజ్ లో ఎక్కడ రూల్ లేదు, కానీ ఇగ్నైట్ కాలేజ్ లో ఇటు జూనియర్స్ ని సీనియర్స్ ని కంబైన్ స్టడీస్ చేపిస్తున్నారు. అయితే దాంతో ఓ వైపు ఇప్పుడు రెండింటికి దారి తీస్తుందనే చెప్పాలి. అంటే దీనిపైన వాళ్ళు చాలా అనుమానాలు అయితే ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు చూస్తే ఇటు సీనియర్ల ర్యాగింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఇటు కాలేజెస్ నుంచి ఇక్కడ శ్రీకేతన్ కి ఏమైనా ప్రెజర్ అయ్యిందా అనే దానిపైన కూడా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది జరిగి ఇంతసేపటి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసం మేనేజ్మెంట్ అయితే ఇటు బయటికి రాలేదు. ఇటు శ్రీకేతన్ ఫ్యామిలీతో అసలు మాట్లాడిన సందర్భాలు కూడా కనిపించడం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ఇది జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎవరికి జరగొద్దు అని చెప్పి అయితే ఇటు శ్రీకేతన్ ఫ్యామిలీ అయితే మేనేజ్మెంట్స్ కి అయితే వాళ్ళు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా నెలకొంటున్నాయి.